బాగా వేడి చేసినట్టుంది. ఎన్నిసార్లు పోయాలరా? పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్ బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి. సంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా, నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉంటాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు ముద్దుగుంటారా. అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషులనే కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పుట్టగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోపో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. కుర్రనాయుడు చెత్తలు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా? పెచ్చమ్మడా కొడగలారా? మరి భద్రా అన్న, ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్న, ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తినొచ్చారన్నా. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం, ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగళరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారట. కంట్రోల్. ఇక్కడ అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట బాంబెందుకు? నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి.
బుజ్జమ్మను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా. అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్. అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంట పడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి? బలా? అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శనో తిరిగిపోద్ది. బలి. చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో? అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాను లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా? బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన, మా బామ్మ, మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్, మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా నువ్వు కాఫీ రెడీ చెయ్యి. పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? నో, ఐ యామ్ 7 years senior. తెలుస్తుంది. యా. ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే వాడు మామూలుగా అదనమాట. ఏమైంది ఎందుకు అవుతున్నారా? క్షవరాలోడివా? అలా అంటారేంటండి? ఈజ్ అ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు. పని అయితే దీంతోనేగా? అవును. అయితే అదే. అబ్బాదే. అయినా తప్పే ఉంది. ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా. అయ్యా. నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు అక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ
ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు. ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళోకి దిగ్గానే అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే అంటే జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా ఏంటి? ఎవరు తరవకుండానే? ఏంటనే నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు. నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రే భద్ర, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్లా? రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అంటే అవును బుజ్జమ్మ, మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదూ? అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్ర అన్నా, వీళ్ళు మన గెస్ట్లు. అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సీమ రుచులు రుచి చూసి పోతారు.